వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు మరణము తప్పించుకొని జీవములో ఉండేవాడు. నీవు ఇక్కడ ఉంటే మరణానికి స్థానం లేదు. నీవు ఇక్కడ ఉంటే మా అవయవులను బలహీన పడవు, బలం కలిగిన అవయవులుగా ఉంటాయి, శక్తి కలిగిన అవయవులుగా ఉంటాయి. ఏ రోగము ఉండదు. నీవుంటే ఏమీ ఉండవు. రోగాలు ఉండవు, అనారోగ్యం ఉండదు, వ్యాధులు ఉండవు, బాధలు ఉండవు, కష్టం ఉండవు, నష్టం ఉండవు, ఏమీ ఉండవు. ఎంత చక్కగా తెలియజేస్తుంది. ఆయన పాదముల మీద పడి తన ఆత్మను, తన హృదయాన్ని, తన మనసును, తన దేహమును దేవుని పాదముల మీద పడేసింది. దేవుని పాదముల మీద ఆ మనసు కావాలని దేవుడు కోరుకుంటాడు. తొందరపడే మనసత్వం కాదు, గలిబిలి మనసత్వం కాదు, గందరగోళం